అమరావతి రాజధాని నిర్మాణ పనుల్లో ఏపీ ప్రభుత్వం వేగం పెంచింది. ఇందులో భాగంగా రాజధానిలో మౌలిక సదుపాయాల కల్పన కోసం సీఎం చంద్రబాబు అధ్యక్షతన సిఆర్డీఏ 44వ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎల్పీఎస్ జోన్ 7, జోన్ 10లో మౌలిక వస్తువుల కల్పన కోసం మరో 2,700 కోట్ల పనులకు సిఆర్డీఏ ఆమోదం తెలిపిందని మంత్రి నారాయణ వెల్లడించారు. రాజధాని ఔటర్ రింగ్ రోడ్, విజయవాడ బైపాస్ రోడ్ ప్రాజెక్టుపై సిఆర్డీఏలో చర్చ జరిగిందన్నారు. మొత్తంగా ఇప్పటి వరకు రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వం 47,288 కోట్ల విలువైన పనులకు ఆమోదం తెలిపిందన్నారు. అమరావతి రాజధాని క్యాపిటల్ సిటీ 44వ అథారిటీ మీటింగ్ సిఆర్డీ జరిగింది. దాంట్లో జోన్ 7, జోన్ 10 లేఅవుట్ రోడ్స్కు సంబంధించి 2,723 కోట్లతో యాక్చువల్గా ఈరోజు అథారిటీ యాక్సెప్ట్ చేసింది. సో మొత్తం ఇంతవరకు 47,288 కోట్లు 47,288 కోట్ల రూపాయలకి ఈ అథారిటీ ఇంతవరకు యాక్చువల్గా రోడ్లు కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, సివరేజ్ యూజ్డ్ వాటర్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ అండర్ గ్రౌండ్ లైన్స్ కావచ్చు, లేదా అధికారులకు 3,600 బిల్డింగ్స్ కావచ్చు, లేదా 5 ఐకానిక్ టవర్స్ కావచ్చు, 250 మీటర్లు ఎత్తుండే అసెంబ్లీ భవనం కావచ్చు, లేదా హైకోర్టు భవనం కావచ్చు, ఇవన్నీ కూడా వీటన్నిటికి సంబంధించి ఇంతవరకు 47,288 కోట్లకి ఈరోజు యాక్చువల్గా యాక్సెప్ట్ చేయడం జరిగింది. మిగిలినవి కూడా ఈ నెలాఖరా కొన్ని నెక్స్ట్ మంత్లో బ్యాలెన్స్ కంప్లీట్ చేసి వర్క్స్ అన్ని యాక్చువల్గా టేకప్ చేయడం జరుగుతుంది. టెండర్లు కూడా 1 by 1 నెక్స్ట్ మంత్ 15వ తేదీ లోపల అన్నిటికి సంబంధించి టెండర్లు కూడా పిలిచే విధంగా ప్లాన్ చేయడం జరిగింది.